Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మా కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్‌కి మీకు ఎలాంటి యునాని వైద్యం మీద మీకు డౌట్స్ కానీ, క్వెరీస్ కానీ ఉంటే గనక వీటికి మెసేజ్ చేస్తే గనక మేము వాటికి మా నెక్స్ట్ ఎపిసోడ్‌లో మీకు ఆన్సర్ ఇస్తాం. సో, ఈరోజు మనము ఈ ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, ఈ మధ్య చూసినట్టయితే గనక చాలా విరివిగా, చాలా ఫ్రీక్వెంట్‌గా చిన్న పిల్లలందరికీ కూడాను టాన్సిలెక్టమీ ఆపరేషన్ అంటే టాన్సిల్స్ ఏవైతే గొంతులో ఇక్కడ 2 ఏవైతే ఉంటాయో వాటిని రెండిటిని కూడాను తీసి పడేయడం, కోసేయడం, అవతల పడేయడం అనేది బాగా విరివిగా జరుగుతోంది. దయచేసి అలా చేయకండి. మాటి మాటికి జలుబొస్తోంది, దగ్గొస్తోంది, తుమ్మొస్తోంది అంటే గనక రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు అలా అవుతూ ఉంటుంది. సో, ఆ రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో బాడీ డిఫెన్స్ మెకానిజంని స్ట్రెంథెన్ చేయాలి. అంతేగాని లోపల ఉన్న పార్ట్స్ అన్నిటిని ఒక్కొక్కటిని కోసి అవతల పడేయడం దానికి సొల్యూషన్ కానే కాదు. టాన్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్ ఇంపార్టెంట్ ఏవంటే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బాడీ డిఫెన్స్ మెకానిజంకి సంబంధించిన ఒక అవి ఆర్గన్స్ అనమాట. అవి సో, దిస్ ఈజ్ ఎ వెరీ స్మాల్ ఆర్గన్. ఎంత చిన్న ఇది అంటే ఇది 2 చాలా చిన్నవి మీకు ఇక్కడ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఓరల్ నుంచి ఇన్ఫెక్షన్ నుంచి బాడీలోకి లోపలికి ఎంటర్ అవ్వడం అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఫుడ్ అండ్ వాటర్ ద్వారా. సో, దానికి సంబంధించిన ఓరల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్నంతా కూడాను ఇది ఒక కలెక్టింగ్ పాయింట్ అనమాట. కలెక్టింగ్ పాయింట్ లాగా అక్కడ కలెక్ట్ చేసి అవి ఏమవుతుందంటే మీకు దాంట్లో ఈ బాడీ డిఫెన్స్ మెకానిజం అనేది దాంతో ఫైట్ చేసి అక్కడికి అది దాన్ని మొత్తం అంతా కూడాను క్లియర్ ఆఫ్ చేసి దాన్ని బాడీ నుంచి బయటికి ఎక్స్క్రీట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. యూజువల్‌గా నోరు తెరిస్తే కనుక ఈ టాన్సిల్స్ అన్నవి అసలు కనపడవు. వాటిని మనము పాల్పేట్ చేయడం కాదు నోట్లో ఓపెన్ చేసినప్పుడు. బట్ ఎప్పుడైతే ఇవి దానిలో ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుందో అవి ఎలా అంటే మొత్తము ఈవెన్ అవి మనకి ఒక చిన్న ఏమంటారు ఈ టేబుల్ టెన్నిస్ బాల్ అంత సైజు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి అవి. సో, ఇంతగా ఇన్ఫ్లమేషన్ దాన్ని పెంచుకోకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడాను వాళ్ళకి ఈ జంక్ ఫుడ్స్ అన్నది ఎవరికైతే ఇలా బాగా జలుబు, దగ్గు, ఆయాసము, జ్వరం ఫ్రీక్వెంట్‌గా వస్తుందో వాళ్ళకి కనుక ఈ జంక్ ఫుడ్స్ కొంచెం తగ్గించి ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే గనక తర్వాత ఏవైతే మీకు ఇంట్లో తయారు చేసే పదార్థాలతో పాటు ఈ పళ్ళు, తర్వాత వెజిటబుల్స్ ఇవన్నిటిని కూడాను వాళ్ళకి ఎక్కువగా ఇవ్వడము, తర్వాత ఆవు పాలు తాగించడము, తర్వాత వాటర్ ఏదైతే తాగిస్తున్నారో అది ఆర్ఓ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ కనుక మీరు తీసుకున్నట్టయితే కనుక అది కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎలాంటి వాటర్ అయినా సరే దాన్ని రాగి బిందెలో కనుక మోర్ దెన్ 2 అవర్స్ కనుక దాన్ని ఉంచి ఆ వాటర్‌ని కనుక యూజ్ చేసినట్టయితే కనుక ఆ రాగి బిందెలో ఇట్లా అలా 2 అవర్స్ కన్నా ఎక్కువ కనుక వాటర్‌ని సేవ్ చేసినట్టయితే కనుక అలా మనకి ఉంచిన ఆ నీటిలో దాదాపు ఏంటంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కానీ ఎక్కువగా బతకలేవంటారు దాంట్లో. ఈవెన్ ఏమంటారు టైఫాయిడ్‌కి సంబంధించిన క్రిములు కూడా దాని స్టడీస్‌లో తేలింది ఏంటంటే మోర్ దెన్ 2 అవర్స్ కనుక రాగి బిందెలో ఉంటే కనుక అవి కూడా ఇనాక్టివ్ అయిపోయి వాటిల్లో మొత్తం అంతా కూడాను నిద్రాణ స్థితిలోకి లేదంటే కనుక కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం జరుగుతుంది. అవి చనిపోవడం కూడా జరుగుతుంది అన్నట్టుగా మనకి దాఖలాలు ఉన్నాయన్నమాట రీసెర్చ్ దీంట్లో. సో, అందుకని పూర్వకాలంలో ఎక్కువగా ఈ రాగి బిందెలు ఎక్కువగా వాడడానికి కారణం కూడా అదే. సో, ఇప్పుడు కూడా మీరు అదే రాగి బిందెలో కనుక మీరు నైట్ రాగి బిందెలో కనుక నీళ్ళని మీరు మంచిగా చక్కగా పెట్టుకొని రాత్రంతా వాటిని స్టోర్ చేసుకొని మర్నాడు ఉదయం కనుక అదే వాటర్‌ని మొత్తం అందరూ ఇంటిల్లిపాది అందరూ తాగినట్టయితే గనక చాలా మటుకు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి మీ బాడీని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైమ్ రెండో థింగ్ ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్‌ని తట్టుకొని నిలబడేలాగా పిల్లల్ని ఏం చేయాలి అంటే రాత్రి తొందరగా పడుకోబెట్టాలి. ఎవరైతే రాత్రి 8:30కి పడుకొని ఉదయం 3-5 లోపల నిద్రలేస్తారో వారికి ఏమవుతుందంటే ఈ టైంలో బాడీ తనంతట తాను రిపేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట.
ఈ రోజుల్లో మీరు చూసినట్టయితే గనక పిల్లలందరినీ కూడాను తల్లిదండ్రులు అసలు రాత్రి 8:30కి పడుకోబెట్టడం అనేదే మర్చిపోయారు. అందరూ 12, 1 గంటకు పడుకుంటున్నారు అందరూ. ఇలా పడుకోవడం వల్ల ఏమైపోతుందంటే యూజువల్‌గా నైట్ 8:30 నుంచి మార్నింగ్ 3:00 లోపల ఈ బాడీ డిఫెన్స్ మెకానిజం అన్నది ఏంటంటే డీటాక్సిఫికేషన్ అనే ప్రాసెస్ చేస్తూ ఉంటుందనమాట. ఎవరైతే రాత్రి 8:30కి పడుకోరో, ఉదయం 3-5 లోపల నిద్ర లేవలేకపోతున్నారో, వాళ్ళలో ఏమైపోతుందంటే ఈ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ టైం తగ్గిపోవడం వల్ల వాళ్ళకి ఇలాంటి టాన్సిల్స్ ఇవన్నీ కూడాను ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట. మీరు టైమే ఇవ్వట్లేదు కదా! అసలు లోపల బాడీ డిఫెన్స్ మెకానిజం స్ట్రెంథెన్ అవ్వడానికి ఈ టాన్సిల్స్‌లో ఎంతైతే ఇన్ఫెక్షన్ ఉందో దాన్నంతా అది ఫైట్ చేసి రాత్రికి రాత్రి దాన్ని మొత్తం క్లియర్ ఆఫ్ చేయడానికి అలాంటి అవకాశం ఇవ్వట్లేదు. రాత్రి 1 గంట వరకు మీరు పిల్లలు సినిమాలు చూస్తూ లేదంటే అటు ఇటు తిరుగుతూ వాళ్ళు గనక ఉన్నట్టయితే గనక 1 గంట నుంచి తెల్లవారుజామున 3కి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. మెటబాలిజంలో నెక్స్ట్ ఇది. ఈ ఫ్యాక్టరీ బంద్ అయిపోతుందనమాట. సో, ఇలా ఉన్నప్పుడు 3:00కి గనక వాళ్ళకి అంటే ఒక 2 అవర్సేనా. ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ రకరకాల జంక్ ఫుడ్స్ తింటున్నారు. వాళ్ళ బాడీకి సరిపడని ఫుడ్స్ తింటున్నారు. అంత ఇన్ఫెక్టెడ్ దీనిలో ఉంటున్నారు వాళ్ళు సర్కమ్‌స్టాన్సెస్‌లో. ఇలాంటి టైంలో ఇలాంటి వారికున్న ఒక వాతావరణంలో ఒక్కసారిగా వాళ్ళని మీరు వాటిలన్నిటికి ఎక్స్‌పోజ్ చేసి వాటిని కనీసం రిపేర్ చేసుకోవడానికి బాడీకి టైం గూడా ఇవ్వట్లేదు అంటే గనక ఆటోమేటిక్‌గా వాళ్ళకి అదంతా కూడాను లోపల పేరుకుపోయి ఈ టాన్సిల్స్ అన్నీ ఏం చేస్తాయంటే జస్ట్ లైక్ డ్రైనేజ్‌లో మ్యాన్ హోల్స్ ఎలాగో ఇవి కూడా అలాగనమాట. సో, మ్యాన్ హోల్స్ ఎంత అవసరమో ఇది కూడా అంతే అవసరం. అదే దట్ ఈస్ ద ప్లాట్‌ఫార్మ్ అనమాట టాన్సిల్స్ అన్నవి. సో, అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయో లేకుంటే ఇలాంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో బాడీలో ఇలాంటి వాటిలన్నిటిని కూడాను ఏంటంటే మనం కాపాడుకోవాలి. అంతేకాని జలుబొచ్చింది, దగ్గొచ్చింది, ఫ్రీక్వెంట్‌గా వస్తోందని చెప్పి దాన్ని కోసి అవతల పడేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకు జలుబొస్తోంది ఫ్రీక్వెంట్‌గా అన్నది ఆలోచించండి. ఈవెన్ మల్బెర్రీస్ ఏవైతే ఉన్నాయో మీకు మామూలుగా మార్కెట్‌లో ఈ మధ్య దొరుకుతున్నాయి చూడండి. చిన్నవి ఏవైతే పొడుగ్గా ఇవి. ఈ మల్బెర్రీస్ గనుక మీ పిల్లలకి రెగ్యులర్‌గా మీరు డైలీ ఒక కప్పు తినిపించినా కానీ వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా ఈ జలుబులు, దగ్గులు రావడం ఆగిపోతుంటాయి. అండ్ చిన్నతనంలో కొంత జలుబు, దగ్గు రావడం అన్నది సంవత్సరానికి ఒకసారైనా రాకపోతే గనక ఐ మీన్ ఒకసారి జలుబు, ఒకసారి దగ్గు, ఒకసారి జ్వరం, సంవత్సరానికి ఒకసారి కూడా రాకపోతే గనక వాళ్ళలో ఇంకా పెద్ద రోగాలొచ్చే అవకాశాలుంటాయి. అండ్ ఎవరికైతే ఇలా సంవత్సరానికి ఒకసారి మినిమమ్ ఒకసారి వస్తుందో వాళ్ళు యూజువల్‌గా దీర్ఘాయులై ఉంటారనమాట. అందుకని మీ పిల్లలు మంచిగా చక్కగా దీర్ఘాయులై ఉండాలి అంటే గనక సంవత్సరానికి ఒకసారి జలుబొస్తే అంత ఫీల్ అయ్యేదేం లేదు. కాకపోతే ఆ జలుబు తొందరగా తగ్గేలాగా ఉండాలన్నమాట బాడీలో. సో, ఆ బాడీ డిఫెన్స్ మెకానిజం అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఆ బాడీ డిఫెన్స్ మెకానిజంని ఇంప్రూవ్ చేయడానికి యునాని వైద్యంలో ఎన్నో చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. వాటిలతో ఇంప్రూవ్ చేసుకోండి. డైట్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోండి. అంతేగాని ఏదో ఇది ఒక జలుబు చేసిందని ముక్కు కోసి పడేస్తాము. తర్వాత టాన్సిల్స్ ఇదవుతున్నాయని చెప్పి టాన్సిల్స్ కోసి పడేస్తాం. ఇలా అన్నీ కోసుకుంటూ పడేసుకుంటూ పోతే కనుక మీ బాడీలో పార్ట్స్ ఏం మిగులుతాయన్నది కూడా ఆలోచించుకోండి ఒకసారి. సో, చక్కగా ఇప్పటి నుంచి మీ పిల్లలకి ఎవరికైనా జలుబు, దగ్గు, ఆయాసం ఉంటే కనుక మాటికి జ్వరం వచ్చినప్పుడు క్రోసిన్స్ కూడా వేయకండి. కెమికల్స్ తక్కువ వాడండి. వాటి వల్ల లివర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలుంటాయి అని పాపం ఇంగ్లీష్ డాక్టర్స్ ఎంతో చెప్తున్నారు. మీరు డైరెక్ట్‌గా అలా తీసుకోకండి డాక్టర్ సూపర్విజన్ లేకుండా అని కూడా చెప్తూనే ఉన్నారు. బట్ స్టిల్ అయినా కానీ ఎంతోమంది అవన్నీ వినకుండా డైరెక్ట్‌గా వాళ్ళ సొంత వైద్యం చేసుకుంటున్నారు. దయచేసి అలా సొంత వైద్యం చేసుకోకండి. అలా సొంత వైద్యం చేసుకోవాలి అని అనుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఇంట్లో ఏం చేయండి అంటే 3 మొక్కలు పెంచుకోండి. 1 గిలో అంటే తిప్పతీగ, 2 తులసి అందరికి తెలిసిందే కదా! తర్వాత మూడోది ఏంటంటే అజ్వైన్ అంటే వామాకు. ఈ మూడిటిని 3 మొక్కలు చక్కగా కుండీలో పెట్టుకోండి. 10 ఆకులు తీగతో సహా కట్ చేసి తిప్పతీగని ఐ మీన్ గిలోని, తర్వాత తులసి, అజ్వైన్ వీటిలన్నిటిని 10 ఆకులు తీసుకొని దాన్ని కొంచెం క్రష్ చేశారంటే కనుక మీరు ఒక చెక్క దంచితే మీకు చక్కగా ఒక చెంచా రసం వస్తుంది. దానిలో ఒక చెంచా తేనె కలిపేసి అది ఎవ్రీ 6 అవర్లీ ఎవరికైతే ఫీవర్ ఉంటుందో, జలుబు ఉంటుందో, దగ్గు ఉంటుందో వాళ్ళకి ఎవ్రీ 6 అవర్లీ 101 కన్నా ఫీవర్ ఎక్కువ ఉంటే గనక ఎవ్రీ 4 అవర్లీ వాళ్ళకి ఇలా గనక ఇచ్చినట్టయితే గనక మీకు వాళ్ళకి చాలా సునాయాసంగా తగ్గిపోతుంది ఇవన్నీ కూడాను. అంతకన్నా అప్పటికి 3 రోజులు 3-5 డేస్‌లో తగ్గిపోతుంది. అప్పటికి తగ్గలేదంటే డాక్టర్స్ ఉంటూనే ఉన్నారు కదా! వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. యూజువల్‌గా 99% వాళ్ళకి వీటిలతోనే తగ్గిపోతూ ఉంటుంది. అసలు మేము ఇది ఎవరికైతే ఇచ్చామో ఈవెన్ లాస్ట్ కరోనా పీరియడ్‌లో
ఈ కరోనా ఫీవర్ కూడా కంట్రోల్ అయిపోయింది. వాళ్ళకి కరోనా వైరస్ వల్ల వచ్చిన ఫీవర్ ఏదైతే ఉందో అది కూడా కంట్రోల్ అయిపోయింది. సో, అవే కంట్రోల్ అవ్వగలేనిది మీ బాబుకి ఏదైతే రెగ్యులర్‌గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి సునాయాసంగా కంట్రోల్ అవుతాయి. అదేం పెద్ద ఇష్యూయే కాదు. కానీ అలానే అజాగ్రత్తగా ఉండొద్దు. ఎవరికైతే 3-5 డేస్‌లో తగ్గట్లేదో నేను చెప్పిన ఈ రెమెడీకి వెంటనే మీరు యునాని వైద్యుల్ని సంప్రదించినట్టయితే గనక నెక్స్ట్ లెవెల్ మెడిసిన్స్ అసలు ఎందుకొస్తోంది ఫీవర్ అన్నది వాళ్ళు చూసుకొని దాన్ని బట్టి చేస్తారనమాట. యూజువల్‌గా ఈ నేను చెప్పిన రెమెడీ ఏదైతే ఉందో అది తీసుకుంటున్న వాళ్ళకి యూజువల్‌గా తగ్గిపోతూ ఉంటుంది. కానీ కేవలం మెడిసినే కాదు, దయచేసి కాస్త మీ లైఫ్ స్టైలు, తర్వాత ఈ ఫుడ్ డైట్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, చక్కటి డైట్, చక్కటి ప్రకృతి సిద్ధమైన యునాని వైద్యం వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థాంక్ యూ సో మచ్.